ఐఏఎస్ అధికారిని అమరపాలిని తెలంగాణ క్యాడర్ సర్వీసులోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశించింది. ప్రస్తుతం ఆమె ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు. ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్ కు కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరపాలి క్యాట్ లో పిటిషన్ వేశారు. దీనిపై క్యాట్ సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొందరు అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారని, మరికొందరికి మాత్రం సడలింపు ఇస్తున్నారంటూ తప్పుబట్టింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, అందులో పరస్పర బదిలీకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేయడం సరికాదన్న అమరపాలి వాదనతో క్యాట్ ఏకీభవించింది. ఆమెను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేసింది.